నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను చర్లపల్లి వచ్చానండి. ఇక్కడ మ్యాక్ మోటార్స్ కంపెనీ ఫౌండర్ అయిన నిఖిల్ గారు అయితే ఉన్నారు. అయితే రీసెంట్గా ఈయన కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. ప్రజెంట్ అది ఈవీ ఇండస్ట్రీలో చర్చ అయిందనమాట. అదేంటంటే 1,00,000కి 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తామని చెప్తున్నారు. కొంతమంది ఇది స్కామ్ అని కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఈ 1,00,000కి 3 బండ్ల వ్యవహారం ఏంటి, అసలు ఎందుకు ఇటువంటి అనౌన్స్మెంట్ చేశారు, అలానే వీళ్ళ కంపెనీ గురించి కొన్ని ప్రశ్నలు కూడా ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. అలానే వీళ్ళు రీసెంట్గా 37,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేసామని చెప్తున్నారు. ఒకప్పుడు 50,000 రూపాయలు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత ప్రైస్ డ్రాప్కి కారణం ఏంటి, క్వాలిటీ ఏమైనా తగ్గిందా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. నిఖిల్ గారు నమస్కారం. హలో చైతన్య. హలో సార్. చాలామంది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే 1,00,000కే 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే ఇది ఒక స్కామా, ఎందుకు అసలు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కాస్త ఒక వస్తువులాగా ఎందుకు చేశారు? స్కామ్ అనేది చాలా పెద్దవాడు అవుద్దేమో, బట్ కంపెనీ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఆల్రెడీ ఇది లాస్ట్ మంత్ ఇయర్ ఎండ్ సేల్లో స్టార్ట్ చేసాం. జనాల నుంచి విపరీతమైన డిమాండ్ స్టార్ట్ అయింది. సో ప్రైజింగ్ అనుకోవచ్చు, మెయిన్లీ మేము ఇచ్చే స్పెక్స్ అనుకోవచ్చు. ఈ వెహికల్ ఎవరికి కంఫర్టబుల్ అనేది కూడా నేను మీకు ముందు చెప్తూ ఉంటాను. దీంట్లో స్కామ్ అనడానికి అంటే మీకు ఛాలెంజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరు ప్రీవియస్గా ఒక్కొక్క మోడల్ అమ్మే సడన్గా 3 బండ్లు అంటే ఒకసారికి అన్ని బండ్లు అమ్మేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు? అలా అనుకుంటే అన్ని మోడల్స్ ఇస్తాం కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు మా కంపెనీ ప్రొఫైల్ చూసినట్లయితే మేము ఓన్లీ ఎవ్రీ ఇయర్ మార్చ్లోనే ఆఫర్ ఇస్తాం. బట్ ఈసారి ఎందుకో డిసెంబర్లో కూడా స్టార్ట్ చేసాం. జనాల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. సో వీఆర్ కంటిన్యూయింగ్ అప్ టు మార్చ్. ఇదివరకు ఎప్పుడు ఎంత భారీగా రేట్లు తగ్గించింది, మీరు ఇంత భారీగా రేట్లు ఎందుకు తగ్గించారు? సో దీంట్లో ఏంటంటే రేట్ తగ్గించడానికి దీంట్లో మేము యూజ్ చేసిన స్పెక్స్ కూడా చాలా లో స్పెక్స్. దీంట్లో మీకు 50 to 60, 70 రేంజ్ వస్తుంది. అంటే ఒక టార్గెటెడ్ ఆడియన్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన వెహికల్ ఇది. ఇప్పుడు 3 బండ్లైనా ఒక బండి కూడా అమ్ముతారు? ఇప్పుడు సింగిల్ వెహికల్ కావాలన్నా కూడా ఇస్తాము, బట్ సింగిల్ వెహికల్ ప్రైస్ 37, అంటే మీకు 2,000 వేరియేషన్ వస్తుంది. ఇన్ కేస్ కస్టమర్ వాంట్స్ సింగిల్ వెహికల్ ఆల్సో అవైలబుల్. సో ఇదే వెహికల్ని మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఇదివరకు ఒక 11,000 రూపాయలు ఎక్కువ ఉండేది ఇదే మోడల్ సేమ్. ఓకే, ఇప్పుడు ఇది 11,000 రూపాయలు ఎందుకు తగ్గించారు? ఎర్లియర్గా 5 బ్యాటరీస్ అంటే 60 వోల్ట్స్ వచ్చేది. ఇప్పుడు దీంట్లో 48 వోల్ట్స్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. 60 వోల్ట్కి 48 వోల్ట్కి డిఫరెంట్. ప్లస్ మేము ఇచ్చే మార్జిన్స్ కూడా తగ్గించుకొని పనిచేస్తున్నాం ఇప్పుడు. అంటే ఈ ఆఫర్ ఏదో అప్ టు మార్చ్ ఉందో అప్పటి వరకు కూడా ప్రాఫిట్స్ అన్ని తక్కువ చేసుకొని పనిచేస్తున్నాం. మార్జిన్ తగ్గించారా, క్వాలిటీ కూడా తగ్గించారా? క్వాలిటీ తక్కువ చేయడానికి ఎలాంటిది ఛాన్స్ లేదు. మ్యాక్ మోటార్స్ ఎప్పుడు కూడా ఆ పని చేయదు. మేము ఏదైతే కంపోనెంట్స్ వాడుతున్నామో మీరు ఇప్పుడు మీ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ప్రొడక్షన్ లైన్లో నడుస్తూ ఉంది. యూ కెన్ చెక్ కంట్రోలర్, మోటార్, ఎనీ అదర్ కాంపోనెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్లో ఇంకొక నానుడు ఏంటంటే, ఎవరైనా ఒక కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తే ఒక 1,00,000కి 3 బండ్లు అని ఒక రేటు బాగా తగ్గితే కానీ వాటిని ఢిల్లీ బండ్లు అని అంటున్నారు. అసలు ఈ ఢిల్లీ బళ్ళు కదండి సార్? మీరు అంటున్నట్టు ఢిల్లీ బళ్ళు అని కన్నా కూడా ఎప్పుడైనా కస్టమర్కి నేను ఒక సజెషన్ ఇస్తాను నా నుండి. అది మ్యాక్ మోటార్స్ అయినా కానివ్వండి, ఇంకో బ్రాండ్ అయినా కానివ్వండి, కంపెనీకి ఉన్న ఏజింగ్ చూడండి, ఎర్లియర్గా కంపెనీ ప్రొఫైల్ చూడండి, మార్కెట్లో కంపెనీ ఇంకేం చేసింది, ఎంత పొటెన్షియాలిటీ ఉంది, వాళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతారా లేదా, ఇది చూసుకొని కొనుక్కోండి. దాని సమాధానం చెప్పలేదు అసలు. మీకు తెలిసి ఉంటుంది కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు కాంట్రవర్సీ చేయడానికి అడుగుతున్నారు క్వశ్చన్. అది సింప్లిఫై చేస్తున్నాను. మ్యాక్ మోటార్కి ఒక స్టేటస్ ఉంది మార్కెట్లో. ఈరోజు కస్టమర్లు అంతా కూడా వెరీ హ్యాపీ. మేము 2017 నుంచి కూడా మార్కెట్లో ఉన్నాం. ఇప్పటి 40,000 ప్లస్ యూనిట్స్ ఆల్రెడీ సేల్ చేసి ఉన్నాం. మాకు 40,000 ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో మీ కంపెనీ ఏజింగ్ చూసి పర్చేస్ చేయండి. టెంపరవరీ కోసం మేము ఏం చేయము. ఇప్పుడు మేము ఇచ్చే దాంట్లో కూడా ఎలాంటిది కూడా మీకు తక్కువ చేయట్లేదు. మేము వాడే బ్యాటరీ బ్రాండ్ అయినా, కంట్రోలర్ అయినా, కంపోనెంట్ చార్జర్ అయినా, మోటార్ అయినా, ఏదైనా కూడా ఇక్కడ ఏం తక్కువ చేయట్లేదు. అలాగని వారంటీలో కూడా ఏం తక్కువ చేయట్లేదు. మేము సేమ్ వారంటీస్తో ప్రొవైడ్ చేస్తున్నాం. అదొకటి మీరు కంపేర్ చేయండి. నేను అడిగిన ప్రశ్న మీకు సమాధానం చెప్పట్లేదు. మీరు కాస్త థింక్ చేస్తే అది వచ్చేస్తుంది మీకు. ఓకే, మీకు చెప్పరా ఇది దానికి? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు నా కంపెనీ కోసం అడిగాను, నేను చెప్తాను. మ్యాక్ మోటార్స్ కోసం యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు మీరు 1,00,000కి 3 బండ్లు అన్నారు, లేదా ఒకటే 37,000కి అంటున్నారు. అంటే సేల్స్ లేకే స్ట్రాటజీ వాడుతున్నారు ప్రెసెంట్? సేల్స్ లేకపోనీకి అనుకుని ఇంకేం లేదు. మేము గతంలో కన్నా ఇప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాం. ఇది ఓన్లీ లాస్ట్ మంత్ కోసమే చేసాం, బట్ జనాల నుంచి విపరీతమైన డిమాండ్. సో మేము సప్లై చైన్ మేనేజ్ చేయలేకపోయాం. సో అందుకోసం మళ్ళీ ఎక్స్టెండ్ చేసాం అప్ టు మార్చ్ వరకు కూడా. ఇందులో మేము ఇచ్చేది 1,00,000 ప్లస్ 5% GST. అంటే ఈచ్ వెహికల్ కస్టమర్కి 35,000 పడుతుంది. ఇన్ కేస్ కస్టమర్ వాంట్స్ టు సింగిల్ వెహికల్
ఆల్సో అవైలబుల్ 2000 ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 37,000కి వస్తుంది. సో ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మీరు మ్యాక్ మోటార్స్ కంపెనీ తరఫున ఇప్పుడు మీరు తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మేము 2017 నుంచి ఉన్నాం. సో 2017 మార్కెట్ని పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్లో ఎప్పుడు లేని విధంగా డ్రాస్టికల్ ప్రైస్ డ్రాప్ చేశారంటే సో కస్టమర్స్లో డౌట్ ఇది ఎంతో కొంత క్వాలిటీలో రాజీ పడ్డారని అనుకోకూడదు. మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలోనే క్వాలిటీ అనేది మీకు ఫైనల్ చేస్తాను. ఓకే, అంటే మేము వాడే కంపోనెంట్స్లో ఏదైనా తక్కువ చేస్తున్నామనేది ఇప్పుడు ఈ వీడియోలోనే నేను కరెక్ట్ చేస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్ తక్కువ చేయడానికి మేము స్పెక్స్ కూడా తక్కువ చేసాం అక్కడ. ఇదివరకు 5 to 6 బ్యాటరీస్ ఉండే, ఇప్పుడు ఓన్లీ 4 బ్యాటరీస్తో ఇస్తున్నాం. సో ఆటోమేటిక్గా స్పెక్స్ తగ్గిపోయింది. బ్యాటరీ హాట్, బ్యాటరీ తగ్గిందంటే ఆటోమేటిక్గా ప్రైజెస్ అన్ని తగ్గుతాయి. బ్యాటరీ, చార్జర్, మోటార్, కంట్రోలర్ ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తుంది. ప్రతి కంపోనెంట్లో కూడా మేము తక్కువ చేసిన తర్వాత ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం. సో ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. వీఆర్ క్లియర్ స్ట్రాటజీ, క్లియర్గా ఉన్నాం. ఇప్పుడు మీ డీలర్స్ కూడా 1,00,000కి 3 బళ్ళు ఇస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కడైతే డీలర్ ఉన్నారో 1 lakh + 5% GSTతో వాళ్ళు కూడా ఇస్తున్నారు. బట్ వాళ్ళు కూడా చాలా తక్కువ మార్జిన్తోనే చేస్తున్నారు. అదే నాకు ఆ డౌట్ అదే అర్థం అవుతుంది. అసలు వాళ్ళకి అందులో కూడా మార్జిన్ ఉంటుందా? ఉంటుంది, బట్ వెరీ లిటిల్ మార్జిన్. సో అంటే నాకు ఇంకో ఈ మధ్యకాలం తెలిసిన విషయం ఏంటంటే ప్రీవియస్గా మీరు డీలర్స్ మీద పెద్దగా ఫోకస్ పెట్టను, మీరు ఇప్పుడు ఎందుకు డీలర్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు? ఎర్లియర్గా కూడా డీలర్స్ పైన ఫోకస్ పెట్టకపోవడం అనేది ఏం లేదు. ఎప్పుడు కూడా మా ఫోకస్ కస్టమర్ పైన. కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ 1 to 1 స్టార్ట్ అవుతూ వస్తుంది. కొన్ని ఛాలెంజెస్ ఉండే డీలర్స్తో, అప్పుడు ప్రైస్ కంట్రోల్ ఎక్కడ కూడా లేదు. సో మేమే ఒక ఎంఆర్పి ఫిక్స్ చేస్తాం, ఆ ఎంఆర్పి పైన సేల్ జరగట్లేదు. బియాండ్ లిమిట్స్, ఒక లిమిట్ అనేది ఏం లేకుండా ఉంది. అందుకోసమే డీలర్స్ని కాస్త ఓవర్కమ్ చేసి ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్కి వచ్చాం. ఇప్పుడు ఎవరైతే డీలర్స్ ఇప్పుడు నామ్స్ ప్రకారం చేస్తున్నారో 60% ఆల్మోస్ట్ 70% డీలర్ గెట్ బ్యాక్ అయ్యారు. ఇప్పుడు మీరు మ్యాక్ మోటార్స్ చర్లపల్లిలో ఉన్నప్పటికీ మీరు సేల్ అంతా మోస్ట్లీ ఆన్లైన్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చేయొచ్చు, వివిధ ప్రాంతాలకు వెహికల్ అనేది ఇస్తున్నారు, డెలివరీ ఇస్తున్నారు. అక్కడ మీ డీలర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉండని ప్రాంతాలకు వెళ్తుంది. అటువంటి టైంలో కస్టమర్లు ఇబ్బంది పడితే అవకాశాలు? చైతన్య, ఇప్పటికి మేము ఆన్లైన్లో సేల్ స్టార్ట్ చేసి 2 years, ఆల్మోస్ట్ 2 years దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పటి వరకు ఒక కస్టమర్ కూడా హ్యూజ్ ప్రాబ్లం ఫేస్ చేసింది అనేది నా నోటీస్కి అయితే రాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఎక్కడో రూరల్ ఏరియాలో వెహికల్ పర్చేజ్ చేశారు, అక్కడ ఎలాంటి టెక్నీషియన్ కానీ ఇంకో పర్సన్ కానీ మేము ఏదైనా సపోర్ట్ చేద్దామన్నా అక్కడ మాకు ఎవరు లేరు, వెరీ బ్యాడ్ కండిషన్ ఉంది అక్కడ. ఆ టైంలో కూడా మేము వీడియో కాల్ సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. ఈవెన్ దో 50% నాలెడ్జ్ ఉన్న మెకానిక్ అయినా సరిపోతుంది. దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మా డిస్ప్లే మీటర్లో ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం పాపప్ అవుతుంది. దాంట్లో బ్యాటరీ ఓపెన్ చేసి పంపిస్తే చాలు. ఇన్ కేస్ బ్యాటరీ ఇష్యూ, లేదా థ్రొట్టల్ ఇష్యూ, థ్రొట్టల్ సింబల్ వస్తుంది. కంట్రోలర్ ఇష్యూ, కంట్రోలర్ సింబల్ వస్తుంది. మోటార్ ఇష్యూ, మోటార్ సింబల్ వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది పాపప్ అవుతుంది. అది ఓపెన్ ఎలా చేయాలనేది మేము సపోర్ట్ చేస్తున్నాం కస్టమర్కి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సార్, ఇప్పుడు మ్యాక్ మోటార్స్ కంపెనీ నుంచి మీరు చాలా తక్కువ ప్రైస్కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు, మార్జిన్ కూడా ఉందంటున్నారు. సో మరి డీలర్స్కి ఇప్పుడు స్టిల్ ఇంకా డీలర్స్ని తీసుకుంటున్నారు మీరు? ఆల్రెడీ న్యూ డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్స్లో అయితే 6 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎక్కడైతే మేము ఏదైతే ఎంఆర్పి సెటిల్ చేస్తున్నామో డీలర్ ఎండ్లో కూడా సేమ్ ఎంఆర్పి ప్రైస్లోనే అవైలబుల్ ఉంది. సో అది వాళ్ళు ఏమన్నా మీరు డిపాజిట్ తీసుకుంటున్నారా 6 lakhsలో? డిపాజిట్ రాయల్టీ మ్యాక్ మోటార్స్ ఎప్పుడు కూడా కలెక్ట్ చేయదు. 6 lakhs ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాళ్ళని స్క్రీన్ చేస్తామో, వాళ్ళని కొన్ని ఇంటర్వ్యూ ఫేసెస్ ఉంటాయి. ఎవరైతే టెక్నికల్గా బాగుంటారో, సేల్స్ సర్వీస్ సపోర్ట్ చేయగలుగుతారో, కన్ఫర్మ్ అనుకున్న డీలర్స్ మాత్రం తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఈ 6 lakhs అంతా స్టాక్ ఇస్తారా? 6 lakhsకి సరిపడే టోటల్ స్టాక్ ఇస్తాం. బట్ నో రాయల్టీ, నో అడ్వాన్స్, ఏది కూడా ఏముండదు. ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాడో 6 lakhs, టోటల్ 6 lakhs స్టాక్ ఇచ్చేస్తాం. 6 lakhs ఇన్వెస్ట్మెంట్లో డీలర్కి డిపాజిట్ అనేది ఏముండదు, రాయల్టీ అనేది ఏముండదు. కంప్లీట్ 6 lakhs సరిపడా స్టాక్ వచ్చేస్తుంది. సెకండ్, 3 months వరకు కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది సేల్స్, సర్వీస్, స్పేర్స్లో. ఆఫ్టర్ 3 months డీలర్ ఆటోమేటిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసుకోగలుగుతారు. టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆ టైంలో? వాళ్ళు టెక్నీషియన్ హైర్ చేసుకోవాలి. వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ మల్టిపుల్ టైమ్స్ అవసరం ఉంది, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. ఇంకేదైనా అయినా కూడా వాళ్ళకి ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయి, మా టీం ఉంటుంది అలర్ట్గా, వీడియో కాల్ సపోర్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఇంకేదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు మళ్ళీ పిలిపించుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో కొంచెంసేపు మీ వెహికల్స్ అంటే ప్రీవియస్గా తక్కువ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పక్కన పెడితే దాని నుంచి నేను ఈ స్కూటర్ చూసిన చేతక్లాగా అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే ఇది ఏం మోడల్? ఇది
ఇది మా యాక్చువల్గా ఇది 4 years బ్యాక్ మోడల్ ఇది. ఇప్పుడు రీఅప్డేట్ చేసాము. 4 years బ్యాక్ ఉందా? అవునండి, 4 years బ్యాక్ ఉంది. ఓల్డ్ మోడల్ కూడా ఉంది, మీకు చూపిస్తాను నేను. రీఅప్డేట్ చేసిన మోడల్ ఇది, కంప్లీట్లీ న్యూ మోడల్. ఇంపాక్ట్ మీకు వచ్చేసి 100 kilometers రేంజ్ వస్తుంది. మోస్ట్లీ ఎంఆర్పి ఇంకా ఫిక్స్ చేయలేదు. టెంటేటివ్లీ 64 to 65 in between ఉండొచ్చు. ఇది నాన్ రిజిస్టర్డ్ అయినా సరే? నాన్ రిజిస్టర్డ్ ఉంది. దీంట్లో కూడా డ్యూయల్ డిస్క్ ఉంటుంది. దీంట్లో మీకు మెయిన్ హిల్ అసిస్ట్ ఉంటుంది. మీరు ప్రీమియం మోడల్లోనే హిల్ అసిస్ట్ చూస్తూ ఉంటారు. అవును, బట్ ఈ ప్రైస్ లో కూడా హిల్ అసిస్ట్ యాడ్ చేస్తాం మేము. మీ మ్యాక్ మోటార్స్ నుంచి రాబోయే అప్కమింగ్ స్కూటర్? అవునండి, వెరీ షార్ట్లీ, మోస్ట్లీ 2 months లోపల వచ్చేస్తుంది. మన మెయిన్ పాయింట్కి వెళ్తే ఇప్పుడు ఒకప్పుడు స్కూటర్నే ఇప్పుడు మీరు 47 అవ్వచ్చు, 48 అవ్వచ్చు, ఆల్మోస్ట్ 10 to 11,000 తగ్గిస్తున్నారు. అంటే ఒకప్పుడు కాంది ఇప్పుడు ఎందుకు అవుతుంది అదే ప్రైస్కి? డిఫరెంట్, ఒక కంపెనీకి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ఇది ఏదైతే మేము యూజ్ చేస్తున్నామో ప్రతి కస్టమర్ కూడా అడ్వాంటేజ్ ఇది. ఈ ప్రైస్ మళ్ళీ ముందు రాదు. షూరా? వెరీ అడ్వాంటేజ్ కస్టమర్. మీరు మళ్ళీ ఈ ప్రైస్ మళ్ళీ ఎవరా? ఆబ్వియస్లీ అండి, అటు ఈ ప్రైస్లో అసలు ఇంపాసిబుల్ అది. బట్ చేస్తున్నాం అంతే. సో ఇంకొక చిన్న క్వశ్చన్, అజయ్, ఒక కస్టమర్ కింద ఆలోచించండి. మీరు ఇప్పుడు తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి ఆ ప్రైస్ని అలవాటు చేసేసారు. రేపు పొద్దున్న మ్యాక్ మోటార్స్ నుంచి ఇంకా అదే స్పెసిఫికేషన్ మరింత క్వాలిటీది ఇచ్చినా కస్టమర్ ఎందుకు తీసుకుంటారు? అది డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. తీసుకోకపోవడానికి ఏం లేదు. ఇక్కడ మేమేం బెంచ్ మార్క్ వేసుకోవట్లేదు. ఈ ప్రైస్ కంటిన్యూ చేస్తామని ఒక సర్టన్ పీరియడ్ ఆఫర్ ఉంది. ఆఫర్లో కొన్న కస్టమర్కి ఆబ్వియస్లీ వస్తుంది కదా, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు ప్రీవియస్గా మీ ఫ్లాగ్షిప్ మోడల్ వచ్చి స్పార్క్ మోడల్? అవునండి. ఇప్పుడు మీరు వారియర్ మీద ఫోకస్ పెట్టారు. వారియర్ స్పెసిఫికేషన్స్ లో అండి. వారియర్ అందరికీ సూటబుల్ మోడల్ కాదు. స్పార్క్ మల్టీపర్పస్, లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా స్పార్క్ మ్యాచ్ అవుతుంది. వారియర్ ఇప్పుడు మేము ఇచ్చే ఆఫర్ వెహికల్స్ ఏంటంటే మీకు ఇంటి దగ్గర చిన్న చిన్న అవసరాలు చేసుకోవడానికి బాగుంటుంది. మీకు ఇంటి దగ్గర చిన్న చిన్న అవసరాలు, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్, లేదా ట్యూషన్కి వెళ్ళాలి, లేదా మార్కెట్కి వెళ్ళాలి, చిన్న చిన్న అవసరాలకి మ్యాచ్ అవుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అందరికి కూడా క్లారిఫై చేస్తున్నాను. చిన్న చిన్న అవసరాలకు మాత్రం బాగా సెట్ అవుతుంది స్కూటర్ ఇది. ఇప్పుడు ముగ్గురు కలిసి తీసుకున్నప్పుడు 35,000 మ్యాటర్ కాదు. చిన్న స్మార్ట్ ఫోన్ కూడా రావట్లేదు. అలాంటి బడ్జెట్లోనే మేము ఇస్తున్నాం. సో చర్లపల్లి బాగా వర్కౌట్ అవుతుంది మీకు మ్యాక్ మోటార్స్ బాగా దాదాపు 7 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది. అవునండి. ఇప్పుడు 37,000 అమ్ముతున్నారు. దేవుడి దయ వల్ల రాబోయే సంవత్సరంలో 27,000 కూడా స్కూటర్ అనే అవకాశం ఉందంటారు. ఇన్ కేస్ గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేసి జిఎస్టీ కాస్త డౌన్ తీసుకొస్తే ఛాన్సెస్ ఈస్ దేర్ ఉందంటారు. బట్ ఏదైనా ఉంటే కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయడమే. మ్యాక్ మోటార్స్ ఎన్ని రోజులు చేసిన పని కూడాను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచిస్తాం మేము. సో నిక్లియర్, మీరు ఈ మధ్యన మార్కెట్ని ఫాలో అవుతూ ఉంటే ప్రముఖ బ్రాండెడ్ స్కూటర్ కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన సంఘటన చూసి ఉంటారు. అంటే ఇప్పుడు కస్టమర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఒక కంపెనీ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా మొత్తం అన్ని కంపెనీస్ మీద అది నెగిటివిటీ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? దీంట్లో 2 రకాల రీజన్స్ ఉండొచ్చు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటనేది మనకు తెలియదు. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మరి ఎక్కడ కూడా ఆన్లైన్లో ఏది రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు. బట్ అది ర్యాట్ బైట్స్తో అయిందా, లేక చార్జర్ ఏదైనా డిఫరెంట్ కంపెనీ చార్జర్ యూజ్ చేశారా, అంటే కంపెనీ సజెస్టెడ్ చార్జర్స్ కాక. ఈ మధ్య చాలా మంది కూడాను చార్జర్ క్వాలిటీ చార్జర్ యూజ్ చేయట్లేదు. దీంతో మెజారిటీ ఆఫ్ ఇన్సిడెంట్స్ మేము చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన దాంట్లో చార్జర్ కంపాక్ట్ ఉన్న చార్జర్ వాడట్లేదు. సో ఎక్కడో ఏదో తక్కువ రేట్లో లేదా కంపెనీ సజెస్టెడ్ కానీ చార్జర్ యూజ్ చేసేసరికి పవర్ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. బ్లాస్ట్ అనకూడదు, ఫైర్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అంటే మెయిన్ థర్మల్ ప్రొవకేషన్ డిస్టర్బ్ అయినప్పుడే ఆటోమేటిక్గా ఫైర్ 1 to 1 స్టార్ట్ అవుతూ వస్తుంది. మేజర్గా ఇప్పటివరకు చూసే ఇన్సిడెంట్లో మేజర్ ఇదే కనిపించింది నాకు. మీ స్కూటర్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు ఇండస్ట్రీని కూడా ఫాలో అవుతూ ఉంటారు. మీరు ప్రైజెస్ డ్రాప్ చేసినట్టుగా ఒకప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 60,000 65,000 అమ్మే స్కూటర్స్ ఇప్పుడు 50 45 40 30 35 ఇప్పుడు ఆల్మోస్ట్ 35 దాకా కూడా ఆ ప్రైస్కి వచ్చేస్తుంది. అంటే ఇది ఎంతవరకు మార్కెట్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇది ఎలా ఉంది? దీంట్లో డిస్టర్బ్ ఏం లేదు చైతన్య. కస్టమర్ అంటోడికి మంచి జరగాలి కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎర్లియర్గా ఎక్కడ కూడా ప్రైస్ కంట్రోల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి లాగే అవకాశం ఉంటుంది ప్రైస్ డ్రాప్. లెట్ మీ కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ మోటార్ ప్రైస్ ఉంది, నేను ఎక్కడ కూడా పబ్లిష్ చేయట్లేదు ఎంఆర్పి అనేది. కస్టమర్కి ఎలా తెలుస్తుంది? ఎక్స్ డీలర్ ఏది చెప్తే అదే ఎంఆర్పి. అక్కడ కూడా వాళ్ళు ఇన్ హౌస్లో చేసుకున్న ఎంఆర్పీస్ తప్ప ఎలాంటి ఛాన్సెస్ లేదు. సో ఎర్లియర్గా మా డీలర్స్తో ఉన్న ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే.
ప్రైస్ కంట్రోల్ ఎక్కడ కూడా లేదు. ప్రైస్ కంట్రోల్ తీసుకురావడానికే మేము ఆన్లైన్కి వచ్చాము. ఇప్పుడైతే ఎక్కడెక్కడైతే మా డీలర్స్ ఉన్నారో సేమ్ ప్రైస్, ఇప్పుడు ఆన్లైన్లో మేము ఏదైతే ప్రైస్ చెప్తున్నామో సేమ్ ప్రైస్కి కస్టమర్కి వస్తుంది ఇప్పుడు ఇక్కడ. అదిగే సార్ నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రీవియస్గా చూస్తే ప్రైస్ తగ్గిపోతూ వెళ్తుంది కదా నాన్ రిజిస్టర్డ్ మార్కెట్ అనేది, అది ఎక్కడికి వెళ్ళి ఆగే అవకాశం ఉంటుంది, ఇది ఇండస్ట్రీకి మంచిదా చెడ్డదా అంటారు? ప్రైస్ తగ్గిపోవడానికి ఏం లేదు, అంటే మంచి గుడ్ ఆర్ బ్యాడ్ డిసైడ్ చేయడానికి నేను కాదు, మ్యాక్ మోటార్స్ కోసం అడుగు నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా కస్టమర్ రెప్యూటెడ్ బ్రాండా కాదా, సర్వీస్ ఉందా లేదా, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉందా లేదా, కంపెనీ ఏజింగ్ ఉందా లేదా, ఇవి 4 చెక్ చేసిన తర్వాతే పర్చేస్ చేయండి. మ్యాక్ మోటార్స్ కొనండి అని నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు, బట్ కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ కాదా అది చూసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి, కస్టమర్ హ్యాపీ ఉంటాడు. సో ఇప్పుడు మేజర్గా ప్రైస్ డ్రాప్ చేసి 35,000 రూపాయలకి మీరు వారియన్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే కస్టమర్స్కి కొంతమంది ఒకవేళ తెలియకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం చెప్పండి. సింపుల్ అండి, డీటెయిల్స్లో 60 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, 48 వోల్ట్స్ బ్యాటరీస్ వస్తాయి. 48 వోల్ట్స్ ఇన్ ద సెన్స్ 4 బ్యాటరీస్ ఉంటాయి, 4 బ్యాటరీస్, 1 year వారంటీ, 60 కిలోమీటర్స్ రేంజ్. అదే మీరు స్పార్క్ అనుకోండి, 90 to 100 కిలోమీటర్స్ రేంజ్, 72 వోల్ట్స్, 6 బ్యాటరీస్. ఇది మెయిన్ డిఫరెంట్ అండి దీంట్లో. ఇప్పుడు మీ వారియర్కి ఛార్జింగ్ టైం ఎంత సార్? 7 to 8 hours పడుతుంది, 0 to 100% నేను చెప్పేది. మీరు ఇంతకుముందు కంపోనెంట్స్ అడిగారు కదా, ఎక్కడ కూడా కంపోనెంట్స్లో ఏం తక్కువ చేయట్లేదు. ఇది మేము రెగ్యులర్గా వాడే అల్యూమ్ కంట్రోలర్స్, ఒకటి 72, ఒకటి 48 and 60 వోల్ట్స్ది. ఇన్ కేస్ ఈ వెహికల్లో మీరు చూసినట్లయితే ఏ కంపోనెంట్ వాడమనేది చూడండి మీరు ఒకసారి. ఓకే, ఇందులో ఉన్న సేమ్ అదే సేమ్ కంట్రోలర్, కన్వర్టర్ ఫ్రంట్ వస్తుంది, 4 బ్యాటరీస్, 1 2 3, ఒక బ్యాటరీ ముందుంది. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఇదైతే ఎక్కడైతే చూపించానో సేమ్ కంట్రోలర్, మీకు వైరింగ్ హార్నెస్ కూడా మీరు అది చూడొచ్చు, ఎఫ్ఆర్ కేబుల్తో వస్తుంది వైరింగ్ హార్నెస్ కూడాను, అల్యూమ్ కన్వర్టర్ అండ్ కంట్రోలర్. ఎక్కడ కూడా క్వాలిటీలో మేము తక్కువ చేసింది ఏం లేదు. వీల్స్లో అయినా, బ్రేకింగ్స్లో అయినా, ఫ్రంట్ డిస్క్ దాంట్లో కూడా ఫ్రంట్ డిస్క్, ఎర్లియర్గా కూడా ఫ్రంట్ డిస్క్, ఇప్పుడు కూడా ఫ్రంట్ డిస్క్. స్పెక్స్లో మాత్రమే 48 వోల్ట్స్ మాత్రమే చేసాం, ఎందుకంటే అందరికీ కంఫర్టబుల్ ఉండాలి. అంటే ప్రైస్ ఒక్కటి తక్కువ చేసామంటే బ్యాటరీలో తక్కువ చేసాం కాబట్టి మెజారిటీ ప్రైస్ మేము తక్కువ చేయగలిగాం, సేవ్ చేసింది అక్కడ. దీంట్లో అంతేగాని 3 ఇవ్వడానికి స్కీము, స్కాము అట్లాంటి వాటికి ఛాన్సెస్ ఏమి ఉండవు. సో చూసారు, ఇది మ్యాక్ మోటార్స్ ఫౌండర్ అండ్ నిఖిల్ గారు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు చెప్పారు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న స్కూటర్ ఇప్పుడు రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చిన స్కూటర్ అంటే వారియర్ అనమాట. 4 బ్యాటరీ ప్యాక్స్ తో వీళ్ళు 60 కిలోమీటర్ రేంజ్, 35 రేంజ్ తో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ గా కొంటే 35,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. అదే 3 స్కూటర్లు కొంటే ₹1,00,000 ప్లస్ 5% GST తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మ్యాక్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే వీళ్ళ డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నా, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ గా కోసం MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.